నిజంగా వశీకరణం చేసి గింత ఘోరంగా ఉంటుందా? అప్పుడు ఎప్పుడో ఊర్లలో చూసేటోళ్ళం, ఇక చాలా రోజులకి ఇట్లా సినిమాలలో చూడాల్సి వస్తుంది. ఇందాకే వష్ లెవెల్ 2 చూసి వచ్చిన. సినిమా అయితే బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా గ్రిప్పింగ్ ఉంది అండ్ బ్రూటల్ కూడా ఉంది. వైలెన్స్ అయితే ఘోరం ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అస్సలు అంటే అస్సలు గుజరాతీ సినిమా నుండి, గుజరాతీ మూవీస్ నుండి ఇంతగానం అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. వష్ లెవెల్ 1 లో ఎవరైతే విలన్ ఉంటాడో, ఎవరైతే వశీకరణం చేస్తాడో వాడిది నాలుక కోసి పడేసి వాడిని కట్టేసి ఉంచేస్తాడు. వాడి కోసం అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాడిని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఎప్పుడు 12 ఇయర్స్ తర్వాత వస్తాడు. 12 ఇయర్స్ తర్వాత. దాని తర్వాత ఏం చేస్తాడు, ఈ స్కూల్లో ఉన్న అమ్మాయిలందరినీ వశీకరణం చేసేసి ఇంకా వాడి కంట్రోల్లో పెట్టుకుంటాడు. నిజం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ ఎవరికి చేయాలి తెలుసా? గర్ల్స్ కి చేయాలి. స్కూల్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా బ్రూటల్ గా మంచిగా చేసిండు. అసలు నిజంగా నేనైతే లిటరలీ రియల్ గా చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అట్లా చూస్తుంటే చాలా బాగా చేసింది. నాకైతే అబ్బా మెచ్చుకోవాలనిపించింది. అబ్బా ఇంత మంచి ఎట్లా చేసిండ్రో బాబు వీళ్ళు అని చెప్పి. పైగా గుజరాతీలో ఎంత బ్రూటల్, ఎంత వైలెంట్ మూవీ రావడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే హిందీలో డబ్ అయింది. ఇది డైరెక్ట్ హిందీ మూవీ కాదు, హిందీలో డబ్ అయింది. గుజరాతీదే హిందీలో డబ్ అయింది. సో మూవీ మాత్రం చాలా బాగుంది. పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. యాక్చువల్లీ వష్ లెవెల్ 1 చూడకుండా లెవెల్ 2 అర్థమవుతుందా అంటే మాత్రం మీరు శైతాన్, అది అజయ్ దేవ్ గాంధీ శైతాన్ చూసుంటే మాత్రం అర్థమవుతుంది. శైతాన్ ఎండింగ్ కి వష్ లెవెల్ 1 ఎండింగ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ దో మీకు అర్థమవుతుంది. లేదు అంటే మాత్రం మూవీ స్టార్టింగ్ లోనే చిన్నగా ఇట్లా రీక్యాప్ చేసేస్తారు, అర్థమైపోతాయి. ఫస్ట్ లెవెల్ 2 డైరెక్ట్ చూసేయచ్చు మనము. పెద్ద చిరాకేంది తెలుసా? లిటరలీ ఒక 15 to 20 minutes మన మూవీ స్టార్ట్ కాగానే ఆ డిస్క్లైమర్, ప్రొడక్షన్ హౌసెస్ ది వీడియోస్, వాటికే 15-20 minutes పోయింది. నాకు ఆడనే చిరాకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ పేస్ తీసుకోవడం మాత్రం చాలా బాగుంది. అసలు బ్రూటల్ వైలెంట్ అనేది కరెక్ట్ గా చూపెట్టిండ్రు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా ప్రెడిక్టబుల్ డౌన్ ఫాల్ అయితే ఉంటది మూవీ మొత్తము. సో అది సంగతి. మూవీ అయితే బాగుంది. బీజిఎం, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ క్లైమాక్స్ లో ఎమోషన్స్ అయితే నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఫస్ట్ లెవెల్ 2 చూస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. సో అది సంగతి. మూవీ అయితే బాగుంది. పక్కా ఈ వీకెండ్ కి ఆ మూవీ మాత్రం వెళ్ళిపోండి. ఫీమేల్ రోల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లెవెల్ 1 లో అండ్ శైతాన్ లో, ఆమె మళ్ళీ లెవెల్ 2 లో కూడా ఉంది. ఆమె పేరు లైక్ జంకీ బోడివాలా అంట. ఆమె మాత్రం సూపర్ అంటే సూపర్ చేసింది. అదే మన పోస్టర్ లో కూడా ఉంది. సూపర్ అంటే సూపర్ చేసింది ఆమె మాత్రం. మిరాయి ట్రైలర్ వచ్చి మిరాయి ట్రైలర్ రివ్యూ కూడా ఇచ్చేస్తా. సో దట్స్ ద రివ్యూ ఆన్ వష్ లెవెల్ 2. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. సో యా, పోయేస్తా. జై హింద్.